ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కేవలం చెప్పాను కదా ఆల్రెడీ రెండు రకాల టిఫిన్స్ ఉంటాయి. అవి కూడా చాలా చాలా స్పెషల్ గా అందిస్తారనమాట. అంటే మనకి ఇక్కడ సింగిల్ గా ఇడ్లీ అమ్మరు, సింగిల్ గా పెసరట్టు అమ్మరు, రెండు కలిపి అవి రెండు ఇవి రెండు కలిపి ఒక ప్లేట్ టిఫిన్ అనమాట. ఈ ప్లేట్ టిఫిన్ మొత్తం కాస్ట్ 60 రూపాయలు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇదిగో ఇట్లా రెండు ఇడ్లీలకి ఆ మధ్యలో అలా చెర్రీ గుచ్చుతారు చక్కగా. చాలా అద్భుతంగా కనిపిస్తుంది అది. అలాగే రెండు పెసరట్లు, సన్నటి పెసరట్లు, రెండు పెసరట్లు వేస్తారు. ఈ ఊక పొయ్యి మీద కాల్చిన పెసరట్లు అనమాట. దీంట్లోకి రెండు రకాల చట్నీలు, ఒక అల్లం చట్నీ, ఒక పుట్నాల చట్నీ ఉంటుంది. అలాగే ఒక కారపొడి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కరివేపాకు పొడి ఉందన్నమాట, నల్ల కారపొడి. అలాగే నిమ్మకాయ ముక్కలు, ఇవన్నీ కూడా ఒక పచ్చని అరిటాకు, అది కూడా చిన్న సైజు అరిటాకు కాదు, ఒక పెద్ద సైజు అరిటాకు కట్ చేస్తారనమాట. ఒక అరిటాకు మొత్తం ఇగో కింద ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ మీద ఈ అరిటాకు వేసి అరిటాకులో ఈ టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తారనమాట. అందరికంటే కూడా డిఫరెంట్ గా ఉండాలన్న థాట్ తో చెర్రీ ఇడ్లీ పెట్టడం కానీ, చివరిలో మనం కాఫీ ఆర్డర్ చేసామంటే ఆ కాఫీ గులాబీ పువ్వుల రేకుల మధ్యలో, అంటే పువ్వుల్లో పెట్టిస్తారా అంటారు కదా, మీరు ఇప్పటి వరకు ఆ మాట వినే ఉంటారు. ఇక్కడ డైరెక్ట్ చూస్తారనమాట. ఇక్కడికి వస్తే పువ్వుల్లో పెట్టి ఇవ్వడం ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అది కాఫీ అయితే పువ్వుల్లో పెట్టిస్తారనమాట.